హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 1,40,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానం ద్వారా మనకి 21 డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 10th వరకు అయితే ఉంది, 11:59 PM వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు, అలాగే మనకి ఎక్కువగా ఉన్న పోస్టులు వచ్చేసి మనకి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 54 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకు సంబంధించి 1 వేకెన్సీస్ ఉన్నాయి. అది కాక దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి వాటికైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి మనకి స్కేల్ 1 పోస్ట్ వచ్చేసి మనకి శాలరీస్ విషయానికి వస్తే మనకి బేసిక్ పేనే మనకి చాలా రకాలైతే ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, టోటల్గా మనం చేరగానే 1,40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అన్ని అలవెన్సెస్, చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, డిఏ, హెచ్ఆర్ఏ చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము చేరగానే 1,40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 150 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 750 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలన్నమాట. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. BE BTech, కంప్యూటర్ సైన్స్, IT, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో BE BTech చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పాను. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు స్టార్టింగ్లోనే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి. మిగతా పోస్టులకు సంబంధించి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమన్నా మీకు అప్లికేషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్స్కి సంబంధించి మన ఛానల్ నుంచి గ్రూప్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.